హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని ఆశిస్తూ కోరుకుంటూ మనకి సాక్షాత్తు సాక్షాత్తు దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి పండుగ. ఏం పండుగ అది? రథసప్తమి. సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు అన్నమాట. మరి ఈ యొక్క రథసప్తమి రోజు మనమందరం కూడా మనకు ఉన్నంతలో చక్కగా సూర్య భగవానునికి పూజ సేవలు చేసుకొని చక్కగా స్వామివారి ఆశీస్సులు పొందాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ మీ అందరి కోసం పోయిన సంవత్సరం నేను చేసినటువంటి పూజను దానికి సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రాలని చూపిస్తూ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీ అందరితో కూడా రథసప్తమి పూజకు సిద్ధం చేయాలని నేను ఇలా వచ్చేసాను. ఇదిగో చూశారు కదా. అసలైతే మనము చక్కగా కట్టెలు పొయ్యి పెట్టుకొని మనము సంక్రాంతి భోగి కనుమ రోజు గొబ్బెమ్మలు పెట్టాము కదా. ఆ గొబ్బెమ్మలని పిడికలుగా మార్చి ఆవు పేడని కదా అండి గొబ్బెమ్మలు పెడతాము. ఆ గొబ్బెమ్మల్ని పిడికలుగా చేసుకొని నేను ఈ సంవత్సరం అయితే చేశాను. ఇవి పోయిన సంవత్సరం ఫొటోస్ అన్నమాట. అయితే సిటీలలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త సూర్య భగవానుడికి ఎదురుగా గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఇలా చేయండి. నేను పోయిన సంవత్సరం ఇలాగే చేశాను. ఇగో ఆరు బయట పక్కన నూతి దగ్గర బకెట్ ఇదంతా కనపడుతుంది, బయట చెట్లు సేమ్. కానీ ఎప్పుడైనా కూడా స్వామివారికి ప్రసాదం వండేటప్పుడు గరిటెతో కలపకండి, చెరుకు గడతోని కలపండి. చెరుకు గడనే మనము తెడ్డుగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను కట్టెలు పొయ్యే పెడతాను, గొబ్బెమ్మల్ని పిడికలుగా చేశాను. వాటితోనే నేను చక్కగా స్వామివారికి పాలు పొంగించి బెల్లం అన్నం అంటే పరమన్నం చేస్తాను. అండ్ ఇదిగో ఇట్లా సాక్షాత్తు భగవానుడు సూర్య భగవానుడికి ఎదురుగా స్వామివారికి ఇలా దీపారాధన చేసుకొని 7 నెంబరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్వామివారు 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద ఆయన రథయాత్ర చేస్తారు కదా. మీరు మర్చిపోవద్దండి, తులసమ్మ దగ్గర మీకు ఇంట్లో దైవ మందిరం ఉంటుంది కదా, అక్కడ బయట కూడా రథం వేసి స్వామివారిని పూజించుకోండి. తప్పకుండా రథం వేయాలి. రథసప్తమి రోజు ముగ్గు రథం వేయాలి. ఆరు బయటనే ఇలా పరమన్నం వండి పాలు పొంగించి పరమన్నం వండి చక్కగా మీకు ఇత్తడి గిన్నె ఉంటే ఇత్తడి గిన్నెలో మీరు ప్రసాదం చేయండి. గోధుమల దీపం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 7 జిల్లేడాకులు తెచ్చి చక్కగా పువ్వులాగా అమర్చి 3 పిడికిళ్ళ లేదా 7 పిడికిళ్ళ గోధుమలు తీసుకొని చక్కగా ఒక ప్లేట్ లాగా గుండ్రంగా సరిదిద్దుకొని అందులో దీపం పెట్టి దీపారాధన చేయండి. నేనైతే ఇదిగో ఆరు బయట పోయిన సంవత్సరం 7 చిక్కుడుకాయలతోని రథం చేశాను. చాలా వీడియోస్ ఉంటాయండి యూట్యూబ్లో, మీరు చూడండి. నేను 7 చిక్కుడుకాయలతోని రథం చేశాను. 4 చిక్కుడుకాయలేమో కింద ఉంటాయి, పైన 3 చిక్కుడుకాయలతోని ఇట్లా గోపురం లాగా చేస్తాం. ఆ రథంలో రూపాయి బిళ్ళ పెట్టుకొని స్వామివారిని ఆవాహన చేసుకొని ఇలా కొబ్బరికాయ నివేదన చేయాలి. 7 చిక్కుడాకుల పైన స్వామివారికి ప్రసాదం పెట్టాలి. అండ్ జిల్లేడాకులు అయితే గోధుమల దీపం కింద అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే జిల్లేడాకులు స్వామివారికి ప్రసాదం కూడా పెట్టవచ్చు. రేగుపళ్ళు వీటిని మర్చిపోవద్దండి, తప్పకుండా రేగుపళ్ళు కూడా స్వామివారికి మీరు నివేదన చేయండి. ఇదిగోండి ఇలా పసుపు అక్షంతలు కలుపుకొని నెయ్యి పసుపు వేసుకొని బియ్యం విరిగిపోయినటువంటి ఉండకూడదు, ఫుల్గా ఉన్నటువంటి బియ్యం ఉండాలి. అవి అక్షింతలు చేసుకొని ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యనారాయణ స్వామి అష్టకం చదువుకోండి. ఇదిగోండి చూసారా మా చిక్కుడు రథం పోయిన సంవత్సరంది. అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ నేను మళ్ళీ రథసప్తమి వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ యొక్క వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఈ వీడియో చూసారో ఓం సూర్యనారాయణ స్వామియే నమః అని కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.
షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు అందరినీ నేను సిద్ధం చేయాలి. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి. మీ అందరి పనులలో కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటే విజయం సాధిస్తారని నమ్ముతూ మీకోసం నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ సూర్య భగవాని ఆశీస్సులు ఉండాలి. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, తప్పకుండా రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి అభిషేకం చేసినట్లుగా ఆర్ఘ్యం చేయండి. అంటే సూర్యుని చూపిస్తూ నీళ్ళని ధార విడవండి. ఎంతసేపు అయితే అంతసేపు ఒక వేలు మీద ధారగా పొయ్యాలి. స్వామివారికి అభిషేకం చేయడం అంటే ఇంక అంతకంటే ఏం కావాలి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.